హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. సలార్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ఇప్పుడు ప్రభాస్ అప్కమింగ్ మూవీ కల్కి 2898 ఏడి కోసం అంతకు మించి ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. కల్కి కేవలం ఒక సినిమానే కాదు, భారతీయ సినిమాని ప్రపంచ సినిమా ముందు గర్వంగా నిలబెట్టేలా చేసే సినిమాగా ఉండబోతోంది. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి సినీ ప్రేమికుడికి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. నాగ్ అశ్విన్ తాజాగా మహారాష్ట్రలోని బాంబే ఐఐటిలో జరిగిన టేక్ ఫెస్ట్ 23లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కల్కి 2898 ఏడి ప్రత్యేక కంటెంట్ను ప్రదర్శించారు. ఆ తర్వాత మూవీ గురించి మాట్లాడుతూ కల్కి ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే ఒక డిఫరెంట్ ఫిలిం. హాలీవుడ్ మేకర్స్ నిర్మించే ఫ్యూచర్ సినిమాల్లో అక్కడ సిటీలు భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో చూపించినట్టే కల్కిలో కూడా ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉండబోతున్నాయో చూపించబోతున్నాం. దాదాపు 5 ఏళ్లుగా శ్రమిస్తూ ప్రతి అంశంపై లోతుగా ఆలోచించి స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి కల్కి కోసం ఒక న్యూ వరల్డ్ని బిల్డ్ చేశామని చెప్పాడు. పైగా కల్కి టీజర్ రిలీజ్ అయినప్పుడు సినిమాలో కనపడిన ఆయుధాల గురించి కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఇందులో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్ ప్రతిదీ భారతీయ మూలంలో ముడిపడి అది భవిష్యత్తులో ఎలా మార్పు చెందే అవకాశం ఉందనే అంశంపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కాన్సెప్ట్, ఆర్టిస్టులు, ప్రొడక్షన్ డిజైన్ ఇలా టీం అంతా కలిసి మేధోమథనం చేసి ప్రతిదీ డిజైన్ చేశాం. తెరపై అది అద్భుతంగా కనిపిస్తుందనే నమ్మకం కూడా తమకి ఉందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. అలాగే ప్రభాస్తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే క్యారెక్టర్స్ వాళ్ళ అభిమానులంతా ఆనందపడే రీతిలో ఉంటాయని, ఇంతకు ముందెప్పుడు అలాంటి పాత్రల్లో వారు కనిపించలేదని కూడా ఆయన చెప్పాడు. అలాగే కొంతమంది కల్కికి 2898 ఏడి అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటని అడిగితే దాని వెనుక ఒక లాజిక్ ఉంది. సినిమా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో అందుకు కారణాన్ని చెబుతానని, అలాగే 93 రోజుల తర్వాత ట్రైలర్ రిలీజ్ ఉంటుందని చెప్పాడు.